పొరపాటున డబ్బు గనక వాళ్ళకి దొరికిందా అంతే సంగతులు. మనకి అదే ఆఖరి రోజు. నెక్స్ట్ రోజు మనం అందరం కలిసి జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మ్యాటర్. ఎప్పుడు డబ్బు గురించి అడిగినా ఏదో ఒక కబుర్లు చెప్పి ఎస్కేప్ అవుతావయ్యా నువ్వు. ఎస్కేప్ కాదు రత్నం గారు, మన ఎనీమీస్ విషయంలో కొంచెం అలర్ట్గా ఉందాము అంటున్నాను. ఇదిగో పాలిటిషనా, నీ భార్యకి నువ్వేనా చెప్పబోయ్యా? నేను చెప్పలేక వస్తున్నానయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను రత్నం. మారుతీరావు చెప్పేది వినవే, మన మంచి కోసమే కదా చెప్పేది. కొద్దిగా ఓపిక పట్టు. ఏమయ్యా, నిజంగా ఆ డబ్బు మారుతీరావు దగ్గరే భద్రంగా ఉంటే ఎక్కడ దాచాడో ఒకే ఒక్కసారి మనకి కాదు నీ ఒక్కడికి చూపించమను. మళ్ళీ అక్కడికి వచ్చిందిరా బాబు. పాపం దేవా, రత్నం గారు అంతగా అడుగుతుంటే ఆ డబ్బు ఎక్కడ దాచావో ఒకసారి చూపించొచ్చు కదా. మేడం సాటిస్ఫై అవుతారు. ఏంట్రా చూపించేది? ఇదేమైనా సినిమాయా అడగంగానే చూపించడానికి? డబ్బురా, కోట్ల డబ్బు. ఆ డబ్బు ఎక్కడుందో ఆ సింధుకి ఆ యష్కి కొద్దిగా స్మెల్ వచ్చినా చాలు, డబ్బు మొత్తం ఉష్కాకే. రత్నం గారు, ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఆగండి, తర్వాత మీకు నేనే చూపిస్తాను. మీకు చేతులెత్తి దండం పెడతాను. మీ వాటా డబ్బు ఎక్కడికి పోదు. పువ్వుల్లో పెట్టి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. నన్ను నమ్ము తల్లి. మనుషుల్ని చంపి పూడ్చిపెట్టే పనిలో గుంతలు తవ్వుతున్నారమ్మా. ఏం మనుషులు వెళ్ళు, అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళి సమాధులు తవ్వడం ఏంటి? ఏం చేస్తున్నారు వెళ్ళు? అక్క, ఫ్రీగానే ఉన్నావా? ఎందుకు? నువ్వు ఫ్రీగా ఉంటే ఆడుకుందామని. ఆట లేదు పాట లేదు, వెళ్ళండి. మీరు అసలు నా దగ్గరికి రావద్దు. ఎందుకు రావద్దక్క? మీ అమ్మ నాన్న మంచి వాళ్ళు కాదు. అర్ధరాత్రి పూట శ్మశానాల్లో తిరుగుతూ అక్కడ సమాధులు తవ్వుతూ ఏదేదో చేస్తున్నారు. ఇలాంటి పనులన్నీ చెడ్డ వాళ్ళు చేస్తారు. ఏం మాట్లాడుతున్నావక్క? మా అమ్మ నాన్న రాత్రిపూట శ్మశానానికి వెళ్ళడం ఏంటి? నిజం, నా కళ్ళతో చూశాను. వాళ్ళ శ్మశానంలో సమాధులు తవ్వడం. అవసరమైతే ఎవరినైనా చంపేసి పూజ చేస్తారు, ఏదైనా చేస్తారు. ప్లీజ్ అక్క, మా అమ్మ నాన్న గురించి బ్యాడ్గా మాట్లాడకు. నేను చూసింది చెప్తున్నాను. ఇది నిజమో కాదో వెళ్ళి మీ అమ్మని అడగండి. వెళ్ళండి. డబ్బు నేను ఇక్కడ దాచలేదు, వేరే చోట దాచాను. మళ్ళీ జైలుకి వెళ్ళేది మేం కాదు, మీ అబ్బాయి. అమ్మా. ఏంటి రిషి? బాధగా ఉందమ్మా. దేనికి? మీ అమ్మ నాన్న మంచివాళ్ళు కాదని అక్క అంటుంది. రాత్రిపూట శ్మశానానికి వెళ్ళి సమాధులు తవ్వుతున్నారంట కదా. అక్కడేదో చేస్తున్నారంట కదా.
చెడ్డవాళ్లే అలాంటి పనులు చేస్తారు. మీరు నా దగ్గరకు రావద్దని మమ్మల్ని దూరం పెడుతుంది అసలు అక్క. అక్క చెప్పేదంతా అబద్ధం కదమ్మా. మీ అమ్మ నాన్న ఎవరినైనా చంపేసి పూర్తి చేస్తారంటుంది. మీరు అలా చేయరు కదమ్మా. పిల్లలు అడుగుతున్నారు కదా, సైలెంట్ గా ఉంటేవే. సమాధానం చెప్పు. అమ్మా ఆరాధ్య, నీకు పూర్తిగా ఏదీ తెలియకే ఇలా మాట్లాడుతున్నావు. డబ్బు అక్కడ దాచిపెట్టారని తెలిసే మీ బాబాయిని ఈ కేసులో నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావాలనే వెళ్ళాము. డబ్బు ఎవరైనా బ్యాంక్ లో దాస్తారు లేదా ఇంట్లో దాస్తారు. శ్మశాన వాటికలో ఎవరైనా దాస్తారా? అసలు ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇలాంటి అబద్ధాలు చిన్న పిల్లలు కూడా నమ్మరు. చేసేదొకటి చెప్పేది ఇంకొకటి. అందుకే మీరంటే నాకు కోపం, అసహ్యం. ఐ హేట్ యు. ఆరాధ్య అమ్మా, మా ముందే అక్క నిన్ను తిడుతుంటే బాధేస్తుందమ్మా. నువ్వు మంచిదానివైనా అక్కెందుకు నిన్ను ద్వేషిస్తుంది? నన్ను బాల్తా కొట్టించడం మీ వల్ల కాదు కదా, మీ జేజమ్మ వల్ల కూడా కాదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది రో బుల్బుల్ పెట్ట. ఎందుకు ఇలా జరుగుతుంది? న్యాయం చేయాలని ఫైట్ చేస్తున్నా, ఎందుకు ఓడిపోతున్నాను? తప్పు చేసిన వాళ్ళు గెలుస్తున్నారు. మంచి చేయాలని చూసిన నేను ఎందుకు నిందలు మోస్తున్నాను? యష్, ఇంతకు ముందే సింధు ఫోన్ చేసింది. రాత్రి ఏం జరిగిందో చెప్పింది. ఆ మారుతిరావు డబుల్ గేమ్ ఆడి మమ్మల్ని బోల్తా కొట్టించాడు సిద్ధార్థ్. తొందరపడ్డావు యష్. జడ్జి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. డబ్బు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాం. ఏమైంది? ఫెయిల్ అయింది. జడ్జి గారికి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోయింది. డబ్బు మీ చేతికి అందిన తర్వాత అప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది. అదేమీ లేకుండానే డబ్బు తీసుకొస్తామని ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ కాదు యష్. సారీ సిద్ధార్థ్, ఇలా మిస్ఫైర్ అవుతుందని నేను అనుకోలేదు. దీనివల్ల జడ్జి గారి దగ్గర నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎప్పుడు మనమే గెలము. దయచేసి ఇంకోసారి ఇలా చేయొద్దు. రే భాస్కర్, మైండ్ అంతా బాగా డిస్టర్బ్డ్గా ఉంది. ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది. రిలాక్స్ అవ్వాలరా. నాకు మందు తాగాలనిపిస్తుంది. వైన్ షాప్కి వెళ్ళి మందు తీసుకొస్తావా? నేనున్న లొకేషన్ నీకు షేర్ చేస్తాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మందు మానేసావు కదా. ఇప్పుడు నాకు తాగాలనిపిస్తుందిరా. నువ్వు తీసుకొస్తావా లేదా నన్నే బార్కి వెళ్ళి తాగమంటావా? ఏ వద్దురా. నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు. బార్కి వెళ్ళొద్దు, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. నేనే మందు తీసుకొని నీ దగ్గరకు వస్తాను. నువ్వు ఉన్న లొకేషన్ షేర్ చేయి. ఓకేరా.
యష్, ఈ టైంలో మందు తాగడం అవసరమా? అసలే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ మందు స్టార్ట్ చేస్తే ఏదైనా కొత్త ప్రాబ్లం రావచ్చు. ఒకసారి ఆలోచించరా. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేకే సఫర్ అవుతున్నాను రా. ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుందామని ఈ మందు తాగాలనుకుంటున్నాను. మందు తాగనని నీ భార్య పిల్లలకు మాటిచ్చావు, మర్చిపోయావా? శశి, రిషి, నన్ను క్షమించండి. సింధు నన్ను మానసికంగా టార్చర్ పెడుతుంది. తన విషయంలో పడి నేను మిమ్మల్ని పట్టించుకోవడం మానేశాను. నాన్నగా నా బాధ్యత ఏంటో తెలిసి వచ్చింది. మీ విషయంలో ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు చేయను. మళ్ళీ జైలుకి వెళ్ళేది మేం కాదు, మీ అబ్బాయి. యష్ ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎప్పుడు మనమే గెలము. దయచేసి ఇంకోసారి ఇలా చేయొద్దు. రేయ్ యష్, యష్ వద్దురా యష్. రేయ్ రేయ్ యష్, రేయ్ ఆపరా, రేయ్ ఆగరా. ఫోన్ తీయట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? రే యష్ వద్దురా యష్, రేయ్. ఈ టైంలో సింధు బయటేం చేస్తుంది? అమ్మా సింధు, ఈ టైంలో పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? మీ అబ్బాయి ఇంకా రాలేదత్తయ్య. వాడు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఫోన్ చేయలేకపోయావా? ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఈ టైం వరకు రాకపోవడం ఏంటమ్మా? రే యష్, ఇప్పటికే చాలా లేట్ అయింది. రారా వెళ్దాం. రారా వెళ్దాం. మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేయమ్మా. యష్ రారా, దిగు. యష్, యష్, రే ఏంట్రా, తాగొచ్చావా? యష్, ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోతున్నావు అసలు? మళ్ళీ తాగుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా? అత్తయ్య, యష్ని ఇప్పుడేమీ అడగకండి.
తన పరిస్థితి బాగోలేదు. నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. అది కాదమ్మా, మందు మానేశానని చెప్పినవాడు మళ్ళీ ఇలా తాగి రావడం ఏంటమ్మా? అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి అనుకుంటే మళ్ళీ వీడు ఇలా తయారవుతున్నాడేంటమ్మా? ప్లీజ్ అత్తయ్య మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సారీ సింధు, అప్పటికి నేను యష్కు చెప్తూనే ఉన్నాను వద్దురా మందు తాగొద్దు అని. అయినా నా మాట వినలేదు. ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు. థ్యాంక్స్ భాస్కర్. యష్ పద. సింధు, ప్రాబ్లమ్స్తో నా మైండ్ అంతా చాలా బరువుగా అనిపించింది. స్ట్రెస్తో తల బద్దలైపోతుంది. ఆ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలో తెలియక తాగేసాను. సారీ సింధు, యష్ జాగ్రత్త. యష్ ఏంటిది? పడిపోతావు యష్. పడిపోయినా పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు సింధు. రా యష్. జాగ్రత్త. యష్ నువ్వు కూర్చో. సారీ సింధు. యష్ నేను నీకు భోజనం తీసుకొస్తాను. వద్దు సింధు, నాకు తినాలని లేదు. తినకుండా ఆకలితో ఎలా పడుకుంటావు? కొంచెం పెరుగన్నమైనా తిను ప్లీజ్ యష్. నేను త్వరగా తీసుకొస్తాను. యష్ తిను. నువ్వు వద్దని చెప్తే వినవేంటి సింధు? నా బంగారం కాదు, కొంచెం తిను. ఇంకా చాలు సింధు. ఈ ఒక్క ముద్ద తిను. రిషి, శశి, మీరు ఇంకా పడుకోలేదా? అమ్మా, నాన్నెందుకు ఇలా ఉన్నారు? నాన్నకేమైందమ్మా? మీ నాన్నకేం కాలేదమ్మా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంతే. ఎందుకు పిల్లలకి అబద్ధం చెప్తావు? నిన్న రాత్రేమో శ్మశానంలో సమాధులు తవ్వడం, ఇవాళేమో ఫుల్లుగా తాగి రావడం. ఇలా చేస్తే రిషి, శశి, అమ్మ నాన్న ఉండి కూడా నాలాగే ఒంటరి వాళ్ళైపోతారు. నా లైఫ్ ఎలాగో నాశనం చేశారు. కనీసం తమ్ముడు చెల్లి జీవితాలన్నా కాస్త జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా?
రిషి శిషి, ఇప్పటికైనా మీకు అర్థమైందా? మీ నాన్న తాగొచ్చాడు. అందుకే మీ నాన్న మంచివాడు కాదు, చెడ్డవాడు అన్నాను. అమ్మా, నాన్న తాగనని మనకి మాటిచ్చాడు కదా. మళ్ళీ ఎందుకు తాగొచ్చారు? మీ నాన్న చాలా కష్టాల్లో ఉన్నారమ్మా. అవి తట్టుకోలేకే ఇలా. సరే, ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదులే కానీ మీరు వెళ్ళి నాన్నమ్మ రూమ్లో పడుకోండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ నాన్న. మీరు వెళ్ళండి. యష్, లే, సరిగ్గా పడుకో. లే, సరిగ్గానే పడుకున్నాను కదా సింధు. ప్లీజ్ యష్, కొంచెం కిందకి జరుగు. అయ్యో, మీ చిన్న కొడుకు జైలుకి వెళ్ళక తప్పదు. ఇంట్లో ఉండే మీ పెద్ద కొడుకు నా కొంగు పట్టుకొని నా వెనుకాల తిరగక తప్పదు. మీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తాను. ఏ ఆరాధనైతే నువ్వు అడ్డు పెట్టుకుని మమ్మల్ని సాధిస్తున్నావో అదే ఆరాధ్య చేత నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తాను. జరిగేది జరగబోయేది ఇదే.